గొప్ప వీధులు ఉన్నాయని, అంతఃపురం ఉందని ఎవరికీ ఎరుకలో లేదు. దాన్ని మొట్టమొదట మళ్ళీ చెప్పిన వారు ఎవరంటే విశ్రవసో బ్రహ్మ చెప్పారు. విశ్రవసో బ్రహ్మ పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు. పులస్త్య బ్రహ్మ బ్రహ్మ మానసపుత్రుడు, ప్రజాపతులలో ఒకడు. అటువంటి పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు విశ్రవసో బ్రహ్మ. విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు వైశ్రవణుడు, కుబేరుడు. ఆయన భారద్వాజ మహర్షి యొక్క కుమార్తెని విశ్రవసో బ్రహ్మకిచ్చి వివాహం చేశారు. విశ్రవసో బ్రహ్మ యందు జన్మించిన వాడు వైశ్రవణుడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. చేసి నాకు ధర్మం కావాలని అడిగాడు. నీకు దిక్పాలకత్వం ఇచ్చి పుష్పకం కూడా ఇస్తున్నానన్నాడు. అంటే ధర్మం ఎక్కడుందో అక్కడ శాశ్వతత్వం ఉంటుంది. ఇప్పుడు ఆ పుష్పకాన్ని తీసుకున్నటువంటి కుబేరుడు తండ్రిని అడిగాడు విశ్రవసో బ్రహ్మని, నాన్నగారు ఏ ప్రాణులకు పీడ కలగకుండా నేను ఎక్కడ ఉండనని అడిగాడు. ఆయన అడిగిన మాట అది, నా వలన ఏ భూతములకు ఖేదం కలగకూడదు, అలా నేను ఎక్కడ ఉండను అని అడిగాడు. దక్షిణ తీరంలో కాంచనలంక ఉంది, అది ఇప్పుడు ఖాళీగా ఉంది. ఒకప్పుడు రాక్షసులు ఉండేవారు. నువ్వు ఆ లంకాపట్టణంలోకి వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పారు. ఆ లంకాపట్టణంలో కుబేరుడు ఉండేవాడు. మొట్టమొదట మళ్ళీ దాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ పరిపాలన చేయడం మొదలుపెట్టినటువంటి వాడు కుబేరుడు. ఆ కుబేరుడు ఒకానొకప్పుడు పుష్పక విమానంలో వచ్చి తండ్రి గారికి తల్లిగారికి నమస్కారం చేస్తున్నాడు. ఆయన తేజస్సుని చూశాడు. రావణాసురుని యొక్క తాతగారు చూసి, ఇంత గొప్ప తేజోమూర్తి ఒకడు పుడితే తప్ప మన రాక్షస జాతికి నాయకుడు దొరకడు. ఇంత గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు జన్మించాలంటే ఇంత గొప్ప తేజస్సు కలిగిన వాడి వలననే జన్మించాలి. కాబట్టి కుబేరుడు ఎవరి వలన జన్మించాడో ఆయన వలననే నా కూతురికి కూడా ఓ కొడుకు పుట్టాలి. పుడితే మళ్ళీ అంతటి తేజోవంతుడు అవుతాడు అని ఒక తండ్రి ఒక కూతురికి చెప్పకూడని మాటలే చెప్పాడనుకోవచ్చు. కైకసిని ప్రేరణ చేశాడు. ఆమె రాకూడనటువంటి సమయంలో వచ్చింది. అసుర సంధ్య వేళలో వచ్చి విశ్రవసో బ్రహ్మ సంధ్యావందనం చేసుకుని అగ్నిహోత్రం చేసుకుంటుంటే ఆయన ముందుకొచ్చి నిలబడి బొటనవేలుతో భూమి మీద రాస్తూ నిలబడింది. ఆయన ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఆవిడ, నన్ను నా తండ్రి పంపించాడు నీ దగ్గరికి, కానీ నేను ఎందుకు వచ్చానో ఒక ఆడదాని హృదయం నీకు తెలుసు అని.